హలో మీరు చూడబోతున్న రెసిపీ రాగి దోస. నేను మీ స్వర్ణ. రాగిలో హై ప్రోటీన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. రాగి చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరికీ మంచిది. ఈ దోస రాగి పిండి అండ్ మినపప్పుతో చేస్తున్నాను. సో డయాబెటిక్ వాళ్ళకు కూడా చాలా మంచిది. సరే, మేకింగ్ ప్రాసెస్ ఎలాగో చూసిద్దాం. ముందుగా ఏ కప్తో అయితే మినపప్పు తీసుకుంటామో అదే కప్తో రాగి పిండి తీసుకోవాలి. 1:1 రేషియో అన్నమాట. ఇక్కడ 2 కప్స్ మినపప్పుని కడిగి ఆ వాటర్ తీసేసి మళ్ళీ వాటర్ వేసుకుని ఒక 2 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. ఈ దోశ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం చేసుకోవాలి అనుకుంటే నైట్ పడుకునేటప్పుడు మినపప్పు నానబెట్టుకోండి. మినపప్పు చక్కగా నానిన తర్వాత ఈ వాటర్ తీసేసి మినపప్పుని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ మినపప్పు బ్యాటర్లో 2 కప్స్ రాగి పిండి వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న ఈ బ్యాటర్ని 1 or 2 అవర్స్కి పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల చక్కగా మిక్స్ అయి నానినట్టు అవుతుంది పిండి. ఈ పిండిలో కొంచెం వాటర్ వేసుకొని దోశ కన్సిస్టెన్సీలో ఉండేలాగా కలుపుకోవాలి. స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టుకొని దానికి కొంచెం ఆయిల్ గ్రీస్ చేసుకొని రాగి దోశ వేసుకోవడమే. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దోశ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్కి ఫ్లిప్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకో సైడ్ కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇంకా దోశను తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. అదే బ్యాటర్తో కావాలి అనుకుంటే ఆనియన్ వేసుకొని రాగి ఆనియన్ దోశ కూడా వేసుకోవచ్చు. దానికోసం ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం ప్రెస్ చేసుకుంటే ఆనియన్ ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకొక సైడ్కి నిదానంగా టర్న్ చేసుకోవాలి. రాగి దోశ ఇంకో సైడ్ ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్ అండ్ హెల్తీ రాగి దోశ రెడీ టు సర్వ్. ఈ రాగి దోశ ఏ చట్నీతోనైనా బాగుంటుంది. మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి.
వీడియోలో మీరు చూడబోతున్న రెసిపీ కార్న్ దోస. ఈ సీజన్లో దొరికే మొక్కజొన్నలో అధిక పోషకాలు ఉంటాయి. సీజనల్గా దొరికేవి కాబట్టి దొరికినప్పుడు డిఫరెంట్ వెరైటీస్ చేసుకొని తింటే టేస్ట్కి టేస్ట్ అండ్ హెల్త్కి హెల్త్. మేకింగ్ ప్రాసెస్ ఎలాగో చూసేద్దామా మరి. ఈ కార్న్ దోస మొక్కజొన్న కంకులతో చేస్తే చాలా బాగుంటాయి. కంకులు పొట్టు తీసి గింజలు తీసి పెట్టుకోవాలి. ఇవి 3 కంకుల గింజలు. క్లీన్ చేసి పెట్టుకున్న మొక్కజొన్న గింజల్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. అందులో 3 పచ్చిమిర్చి, మీకు ఇంకొంచెం స్పైసీ కావాలనుకుంటే ఇంకో 2 వేసుకోవచ్చు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. మధ్యలో కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ అయిన కార్న్ మిక్చర్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు బియ్యం పిండి, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, చిటికెడు పసుపు వేసి కలుపుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మరీ పలుచగా కాకుండా కొంచెం దోస కన్సిస్టెన్సీలో ఉండేలాగా చిక్కగానే కలుపుకోవాలి. సాల్ట్ చెక్ చేసుకొని కావాలనుకుంటే ఇక్కడ కొంచెం వేసుకోవచ్చు. స్టవ్ పైన ఒక దోస ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక గ్రైండ్ చేసుకున్న మిక్చర్ని దోశలాగా వేసుకోవాలి. ఇందులో మనం ఆనియన్స్, కొత్తిమీర వేసుకున్నాం కాబట్టి కొంచెం మందంగానే ఉంటాయి దోశలు. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టుకోవాలి. ఒక 1 మినిట్ అయిన తర్వాత దోశని నిదానంగా టర్న్ చేసుకోవాలి. ఈ పక్క కూడా 1 మినిట్ కాలాలి. కొంచెం టైం పడుతుంది. ఇలా కాలితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని ఇప్పుడు ఇంకో దోశ వేసుకోవాలి. ఇక్కడ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అప్లై చేసుకొని ఇలా మూత పెట్టుకోవడం వల్ల చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు నిదానంగా టర్న్ చేసుకోవాలి. చూసారు కదా, గోల్డెన్ ఎల్లో కలర్లో దోశ ఎంత బాగుందో. హెల్తీ టేస్టీగా ఉండే కార్న్ దోశ రెడీ. ఇది ఊరికే అయినా తినొచ్చు, లేదా ఏ చట్నీతోనైనా బాగుంటుంది. మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ వీడియోలో మీరు చూడబోతున్న రెసిపీ రాగి అట్లు. బ్రేక్ఫాస్ట్కి ఏమీ రెడీగా లేనప్పుడు ఇలా రాగి పిండితో అప్పటికప్పుడు అట్లు చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ రాగి అట్లు ఎలా చేసుకోవాలో ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్లో చూసేయండి.